యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 59వ వచనం. తన ప్రజలు తమ స్థితిని గురించి ఆలోచించుకోవాలని, కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయో వారు అర్థం చేసుకోవాలని దేవుడు కోరాడు. మన విధానాలను మనం అర్థం చేసుకోవడం ద్వారా మన పట్ల దేవుని విధానాలను కొంతవరకు అర్థం చేసుకోగలము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా? ఈ దిన వాక్యాన్ని బట్టి దేవుని మార్గాన్ని పరిశీలించి తెలుసుకొని ఆ మార్గంలో మనం జీవిద్దాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు ఈ దినాన మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము నీ మార్గములను పరిశీలించి తెలుసుకొని నీ వాక్యానుసారముగా జీవించే కృపను, ధన్యతను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.